డెత్ నోట్ ఎలాంటి యానిమే అంటే యానిమేలో ఏ తెలియని వాళ్ళకి కూడా డెత్ నోట్ అంటే తెలుసు. ఎందుకంటే అది అంత పాపులర్. సో దీనికి ఉంది ఒకటి సీజన్. కానీ దీనికి ఉన్న ఒక మాంగాని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. స్వాగతం సబ్స్క్రైబర్స్. నా పేరు లోక్. మీరు చూస్తున్నారు మై యానిమే బాయ్స్. సో ఈ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది 2013లో. ఇక్కడ ఒక షినిగామి వచ్చి రూక్కి తన డెత్ నోట్ ఇస్తుంది. సో ఆ షినిగామి ఏమంటుందంటే, నేను ఈ డెత్ నోట్ సరే యూజ్ చేయలేకపోతున్నా. సో నీ డెత్ నోట్ నువ్వు తీసుకో. ఇంకా ర్యూక్ అంటాడు, తీసుకుంటాను కానీ నాకు కావాల్సినవి నువ్వు తెచ్చావని ర్యూక్ ఇలా అంటాడు. ఇంకా షినిగామి యాపిల్ ఇచ్చేసి వెళ్తాడు. ఇంకా మన ర్యూక్ అయితే హ్యూమన్ వరల్డ్ కి వెళ్తాడు. ఇంకా తనకి చాలా యాపిల్స్ కావాలని. భూమి మీదకి వచ్చాక రూక్ ఇలా అంటాడు, నేను లైట్ యాగామి ఇలాంటి ఇంకొన్ని కావాలి, తను నాకు ఎంటర్టైన్మెంట్ చేసి ఇంకా యాపిల్స్ కూడా ఇవ్వాలని ఇలా అంటాడు. సో ఇప్పుడు మనకి ప్రెసెంట్ సీన్ చూపిస్తారు. మే 2019 ఈ టైం. ర్యూక్ వచ్చి ఆ అబ్బాయి మీద డెత్ నోట్ పెట్టి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. ఇప్పుడు మనకి ఆ అబ్బాయి ర్యూక్ ని చూసి కొన్ని సెకండ్ భయపడతాడు. దాని తర్వాత తన గుర్తు, హో నువ్వా. ఆ అబ్బాయి అయితే ర్యూక్ ని చూసి భయపడతాడు. దాని తర్వాత కొన్ని సెకండ్స్ తర్వాత, హో ఇది ర్యూకేనా అని అనుకుంటాడు. ఆ అబ్బాయి ఇలా అంటే 2 సంవత్సరాలు అయింది నేను చూసి అంటాడు. ఆ ర్యూక్ కూడా హా అంటాడు. 2 years క్రితం ఫ్లాష్ బ్యాక్ ని ఇప్పుడు మనకి చూపిస్తారు. మనకి ఏదో ఫ్యాకల్టీ రూమ్ లో చూపిస్తారు. మనకి కొంతమంది టీచర్స్ ఉంటారు. వాళ్ళు మీనారు ఈ సంవత్సరం కూడా టాప్ చేశారు అంటారు. ఈ సంవత్సరాన్ని కూడా ఇంక్లూడ్ చేసి గత 3 ఏళ్ల నుంచి మీనారునే ఒకటి చేస్తున్నాడు, అంటే టాప్ చేస్తున్నాడు స్కూల్లో. ఇంకా వాళ్ళ టీచర్స్ ఇలా అంటాడు, తను మొత్తం జపాన్ పై స్మార్టెస్ట్ మిడిల్ స్కూల్ స్టూడెంట్ మినారు అవ్వచ్చని అంటారు. ఐక్యూ టెస్ట్ లాంటి ఎగ్జామ్స్లో మినారుకి 142 అలా మంచి మార్క్స్ వచ్చేసాయి. కానీ ఇంగ్లీష్ ఎగ్జామ్ పోయింది మనోడికి. మినారు ఉయ్యాల మీద కూర్చొని 28 మార్క్స్ అయితే మంచి మార్క్స్ కావని అలా బాధపడుతున్నాడు. అప్పుడే ఆకాశంలో నుంచి ఒక బుక్ కింద పడుతుంది. ఆ బుక్ ఏందో కాదు, డెత్ నోట్. సో ఇప్పుడు మినోడుకి ఇంకా డెత్ నోట్కి కనెక్షన్ వచ్చింది. సో వెనక్కి తిరిగాక తను ర్యూక్ని చూస్తాడు, ఇంకా భయపడతాడు. ఇంకా ర్యూక్ అయితే ఇలా అంటాడు, నువ్వు స్మార్ట్ కదా, ఇంగ్లీష్ లేనిది 28 వచ్చిందని. మినాడు ఇలా అంటాడు, నేను స్మార్ట్ కాదు అంటాడు. కానీ ర్యూక్ ఇలా అంటాడు, నేను విన్నాను 3 సంవత్సరాల నుంచి ఒకటి కొడుతున్నావు కదా అంటాడు. అవును, కానీ అది ఇంటెలిజెంట్ టెస్ట్, అంటే ఐక్యూ టెస్ట్ మీద నేను కొడుతున్నాను, సబ్జెక్ట్ టెస్ట్ మీద కాదు. ఐ కెన్ రిలేట్ యూ బ్రో. సో మినాడు ఇలా అంటాడు, నేను చిన్నప్పటి నుంచి ఐక్యూ గేమ్స్ అలా ఆడదాం, దానివల్ల నాకు మంచి మార్క్స్ వచ్చాయి, కానీ నేను స్మార్ట్ కాదు అని అంటాడు. అసలు స్మార్ట్ ఎవరంటే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతికే వాళ్ళు. సో ర్యూక్ అంటాడు, నువ్వు ఎదవ్వా అని అంటాడు. మినాడు ఇలా అంటాడు, పజిల్స్లో గుడ్, అంటే నేను అవి మంచిగా చేయగలుగుతాను అని మినాడు ఇలా అంటాడు. ఇంకా ర్యూక్ ఇంకా మినారు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ మినారుకి ఇలా తెలిసిద్ది, ఇది లైట్ యాగామి వాడిన డెత్ నోట్ అనే తెలిసిద్ది. ఇంకా మినారు అయితే షాక్ అవుతాడు, ఇంకా అరుస్తాడు. ఇంకా ర్యూక్ అంటాడు, అరవడం ఆపు, నన్ను జనాలు వినలేడు కానీ నిన్ను వినగలుగుతారు అంటాడు. ఇదే నా బుక్ లైట్ యాగామి కీరా క్రైమ్ రేట్ని తగ్గించడానికి వాడిందని అంటాడు. ర్యూక్ అంటాడు, నువ్వు ఇంత యంగ్, నీకు లైట్ గురించి ఎలా తెలుసు అని అడుగుతాడు. నాకా కాదు, మొత్తం జపాన్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి తెలుసు కీరా గురించి, ఎందుకంటే మా హిస్టరీ బుక్స్లో కీరా గురించి చెప్పారు. ర్యూక్ అంటాడు, నిజంగా లైట్ అంత గొప్పవాడా అంటాడు. మినాడు అంటాడు, కాదు గొప్పవాడని కాదు, కానీ తనను ఒక చెడ్డవాడిలాగా పోర్ట్రే చేశారు హిస్టరీ బుక్స్లో. కీరాని మాస్ మర్డర్ టెర్రరిస్ట్ లాగా తనని పోర్ట్రేట్ చేశారు, ద వరస్ట్ ఇన్ రీసెంట్ హిస్టరీ అని అంటాడు. ఇంకా కొంతమంది అయితే కీరాని గాడ్ లాగా చూస్తారు. మినారు అదే బుక్క, దీనివల్ల మనం గాడ్ అవ్వచ్చు అని మినారు అంటాడు. ర్యూక్ అని అంటాడు, ఇదంతా రూల్స్ ఉంటాయి, దాని చదువు అంటాడు. మినారు ఆ బుక్ ఓపెన్ చేశాక ఇలా అంటాడు, ఇది ఇంగ్లీష్లో ఉంది బ్రో, కొద్దిగా ట్రాన్స్లేట్ చేయి అంటాడు. ర్యూక్ అంటాడు, సీరియస్లీ నువ్వు నన్ను ట్రాన్స్లేట్ చేస్తున్నావా అంటాడు. ఇప్పుడు దాని తర్వాత మనకి డెత్ నోట్ రూల్స్ అయితే చూపిస్తాడు. సీజన్ 1లో మీరు చూస్తే అర్థమై ఉంటాయి. 40 seconds సోది ఉంటాయి కదా. ఇంకా మినారు ఇలా అనుకుంటాడు, ఇప్పుడు టైంలో కీరా ఉంటే ఒక మెథడ్ని యూజ్ చేసి దీన్ని యూజ్ చేయగలుగుతాడని మినారు అంటాడు. ఇంకా ర్యూక్ ఇలా అంటాడు, నువ్వేమైనా చేయగలుగుతావా మినారు అంటాడు. ఇక్కడ మినారుకి అర్థమైంది, నేను లైట్ లాంటి ఈ బుక్ని యూజ్ చేయాలని ఈ ర్యూక్ అనుకుంటున్నాడు అని మినారు అనుకున్నాడు. కానీ మినారు పర్సనల్గా డెత్ నోట్ని యూజ్ చేయాలనుకోవట్లేదు. మినారు ఇలా అంటాడు, ఇప్పుడు ఒకవేళ నేను డెత్ నోట్ని రిటర్న్ ఇచ్చేస్తే నాకు ఇచ్చినప్పుడు మెమోరీ, లైట్ గురించి ఇన్ఫర్మేషన్, ఈ ఓనర్షిప్ అన్నీ పోతాయి అంటాడు. ఇంకా మినారు అయితే చాలా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఏంటంటే 2 క్వశ్చన్లు అడుగుతాడు ర్యూక్ని. నేను తప్ప నిన్ను ఎవడు చూడగలుగుతారని అడుగుతాడు. అప్పుడు ర్యూక్ ఏం ఆన్సర్ ఇస్తాడంటే, అప్పుడు ర్యూక్ ఇలా అంటాడు, నువ్వు తప్ప నేను ఎవరు కనపడతానంటే సీజన్ 1లో ఈ బుక్ని టచ్ చేసిన వాళ్ళకి నేను కనపడతానని అంటాడు. కొంతమంది డిటెక్టివ్స్ ఇంకా నియర్. ఇంకా ర్యూక్ ఇలా అంటాడు, ఇప్పుడు
నువ్వు నాకు బుక్ బ్యాక్ ఇచ్చేసి నీ మెమరీ పోయిద్ది, కానీ నువ్వు బుక్ టచ్ చేసావు కాబట్టి నువ్వు నన్ను ఎప్పుడైనా చూడొచ్చు అని అంటాడు. ఇంకా మినోరు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, ఇప్పుడు నువ్వు నాకు షినిగామి కదా, నువ్వు ఎంత దూరంలో నీకు నాకు డిస్టెన్స్ ఎంత ఉంటే ఉండగలుగుతావు అంటే హౌ ఫార్ అవే కెన్ యూ యాక్చువల్లీ గెట్ ఫ్రమ్ ద ఓనర్ అని ఇలా అంటాడు. అలాంటి ఒక లిమిట్ అయితే సెట్ చేయలేదు, కానీ ఎంత దూరమైనా ఉండొచ్చు. అయితే మినోరు అంటాడు ఏదైనా నెంబర్ చెప్పంటే 14-15 కిలోమీటర్స్ అని మినోరు ర్యూక్ అంటాడు. ఇంకా మినోరు అంటాడు ఇంకా నీ డిసైడ్ అయ్యా అంటాడు. సో ఇప్పుడైతే నేను ఇది ఎత్తువాటే నువ్వు తీసుకుంటే నాకు ఈ బుక్ అవసరం లేదు, నువ్వు 2 సంవత్సరాల నా దగ్గరగా నేను ప్రామిస్ చేస్తున్నాను నీకు ఒక్క యాపిల్ రోజు ఇస్తానని వినాడు ఇలా అంటాడు. ఇంకా ల్యూక్ అంటాడు ఇంకా నాకు 2 సంవత్సరాల వరకు యాపిల్ దొరకవా అంటే నీకు దొరకవచ్చు, నువ్వు వేరే వాళ్ళకి, కానీ ప్రామిస్ డే నాకు మాత్రం 2 సంవత్సరాల తర్వాత డెత్ నోట్ కావాలని అంటాడు. సో ఇప్పుడు ఇదంతా పాస్ట్ సీన్, సో ఇప్పుడు మనకి ఫ్యూచర్లో చూపిస్తారు. సో ఇప్పుడు మినోడికి ఇదంతా గుర్తొచ్చేసింది. సో ఇదంతా అయిపోయినాక ఇప్పుడు ల్యూక్ అంటాడు ఒక యాపిల్ ఇవ్వవా అని అడుగుతాడు. ఇంకా ల్యూక్ నీ ప్లాన్స్ ఏంటివి డెత్ నోట్ గురించి అని అడుగుతాడు మినోరోని. ఇప్పుడు మినోరో ఏమంటాడంటే చాలా షాక్ అయిపోతాను నేను ఈ డెత్ నోట్ అమ్మేస్తానని అంటాడు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి. దీని పార్ట్ 2 కోసం మీరు కింద కామెంట్ చేయండి, అప్పుడు నేను చేయాలా చేయొద్దా అని తెలుసా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.